ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం దూకుడు పెంచింది. అవినీతి అధికారుల భరతం పడతానంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజా వినతుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని అన్నారు. వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు 100 రోజులు టార్గెట్గా ప్రభుత్వం పెట్టుకుంది. ఇక అవినీతిపై ఈ ఉక్కుపాదం ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది? ఇదే అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసనమండలి మాజీ సభ్యులు చెంగల్రాయుడు గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, ప్రస్తుతం అధికార ప్రతినిధిగా ఉన్న మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అధికారులు అవినీతికి అక్రమాలకు తెరలేపారు. ప్రధానంగా రెవెన్యూ శాఖలో భూ కబ్జాలకు యథేచ్ఛగా తలుపులు తెరిచారు. మొత్తం ఈ వ్యవస్థలన్నిటినీ వాటిని మళ్ళీ సరిచేయబోతున్నాము అంటూ 100 రోజులు టార్గెట్ పెట్టుకుంటున్నట్టు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేశారు. ప్రజా సమస్యలు వస్తున్నాయి, ఉద్యోగ సమస్యలు వస్తున్నాయి, అలాగే రెవెన్యూకి సంబంధించి ఎక్కువ సమస్యలు, ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. రెవెన్యూ శాఖలో విచ్చలవిడి అవినీతికి పాల్పడ్డారు, విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డారు. వీళ్ళ లెక్కలని తేలిస్తామని నిన్న ముఖ్యమంత్రి అంటున్నారు. నమస్కారం అండి సతీష్ గారు. ముందుగా మీకు, పెద్దలు చెంగల్రాయుడు అన్న గారికి, మన 10 టీవీ వీక్షకులకు అందరికీ కూడా శుభోదయం. గుడ్ మార్నింగ్ సార్. చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి ప్రభుత్వం సూపర్ 6 గ్యారంటీల అమలు అసాధ్యం కాబట్టి ప్రజల్ని డైవర్ట్ చేయటానికి ఇలాంటి కుయుక్తులను పన్నుతా ఉన్నారు. ప్రజల దృష్టి మరల్చడానికి. ఇప్పుడు ఎక్కడైతే కేసులు, రెవెన్యూ కేసులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు, ఇలాంటి రెవెన్యూ భూదోపిడి జరిగింది అని చెప్పేసి ఒక దుష్ప్రచారాన్ని చేసి అధికారంలోకి వచ్చారు కాబట్టి దానిని నిజమేనని ప్రజలను నమ్మించాలి అని చెప్పేసి చేసేటటువంటిదే తప్ప, ఇప్పుడు ఉదాహరణకి కేసుల రీఓపెన్ అంటున్నారు సార్ వీళ్ళు. కేసుల రీఓపెన్ ఏంటి? ఒకటి టీడీపీ ఆఫీసు దాడి కేసు రీఓపెన్ అంట, రెండవది గన్నవరం ఆఫీసు రీఓపెన్ అంట, మూడవది మూర్తి గారు, ఎంపీ గారు, ఎంవిఎస్ మూర్తి గారు, ఆయన కిడ్నాప్ కేసు రీఓపెన్ అంట. ఇవన్నీ ఈ కేసుల రీఓపెన్ గురించి ఇక్కడ వ్యవస్థలు అనేవి అధికార పార్టీకి గులాంగిరి చేస్తాయనేది ఈ రోజున గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే రుజువు అవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అంతకన్నా ఎక్కువగా రుజువైంది. ఎందుకంటే అప్పటి ఎలక్షన్ కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు 2018లో జరపాల్సినటువంటి ఎన్నికలను, స్థానిక సంస్థల ఎన్నికలను ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఎన్నికలు జరపకుండా వాయిదా వేశారా లేదా? వ్యవస్థలన్నిటినీ కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారా లేదా? అదేవిధంగా పోలీసులని ఈ రోజున గత పాలకుల చేతుల్లో ఉన్నారు పోలీసులు అని చెప్పేసి పోలీసుల్ని తక్కువగా చేసి చూడటం, వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయటం చాలా తప్పు అంటున్నాను. ఆ రోజున మా తప్పును కూడా నేను ఒప్పుకుంటున్నా. ఎన్టీఆర్ కార్యాలయంపై, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి చేసిన వాళ్లను ఆ రోజున అరెస్టు చేయకపోవటం తప్పే. అదేవిధంగా ఈ యొక్క ఐపీసీ, పిఆర్సీ సెక్షన్స్ అనే ఐపీసీ గన్నవరం, అలాగే రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో చాలా చోట్ల టీడీపీ కార్యాలయాలపై దాడులు జరిగాయి కదా. అదే సార్, ఇది ఇప్పుడు ఆ రోజున అరెస్ట్ చేయకపోవటం తప్పే. ఈ రోజున ఇప్పుడు ఏదైనా సరే సార్, ఒక దానికి మనం కంప్లైంట్ ఇచ్చడానికి ఒక కాల వ్యవధి అనేది ఉంటుంది. సాధారణంగా ఏ అంశానికైనా సరే ఇంత కాల వ్యవధి అయిన తర్వాత దాని మీద దృష్టి పెట్టడం అంటే, ఆ రోజు అరెస్టు చేయకపోవటం ఎంత తప్పో, ఈ రోజు మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేయాలని చూడటం కూడా అంతకన్నా పెద్ద తప్పు అనే విషయం తెలుగుదేశం తెలుసుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఇది వెండెట్టా పాలిటిక్స్ కోసమే మేము ఈ పనులు చేస్తున్నాం అనేది ప్రజలు అనుకుంటున్నారు. మేం కాదు, ఇక్కడ మేము ఆరోపణ చేయట్లా. ప్రజలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
చదువుకున్న వాళ్ళు అంటే పిహెచ్డి చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా సామాన్య కూలీలు, అదే విధంగా ఏ అక్షర జ్ఞానం లేని వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు జరపడం అంటే మాదిరెడ్డి గారు ఖచ్చితంగా ఈ హామీల అమలును డైవర్ట్ చేయడానికే ఇలా చేస్తున్నారు అంటున్నారు. అది నేను ఖచ్చితంగా చెంగల్రాయుడు గారిని అడుగుతాను. కానీ మీ హయాంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులను సమర్థించుకుంటున్నారా? అది కరెక్ట్ అని అంటున్నారా? దాడులు ఏదైతేగా చేసి అప్పుడు సరైన చర్యలు తీసుకోకుండా ఇప్పుడు ప్రభుత్వం ఆ కేసులు రీఓపెన్ చేస్తే ఇది పొలిటికల్ వెండేట అంటే అప్పుడు మీరు దాడులు చేయడం అది పొలిటికల్ వెండేట కాదా? అప్పుడు మీరు దాడులు చేయడం కరెక్టా? ఇది వ్యవస్థలను నిర్వీర్యం చేయటం అంటాను నేను. అప్పుడు పోలీసులు వాళ్లే, ఇప్పుడు ఉన్న పోలీసులు వాళ్లే. అప్పుడు పోలీసులు ఆ ప్రభుత్వం చెప్పినట్టుగా చేస్తున్నారు. అంటే అప్పుడు మీరు దాడి చేసినప్పుడు పోలీసులు ప్రేక్షక పాత్ర సమాజానికి ఇస్తున్నారు. ప్రజలకు ఏ విధమైన మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీకి సంబంధించిన నేతలు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు చేసేటప్పుడు పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం అది అధికార దుర్వినియోగం కాదా? ఇప్పుడు పోలీసులు అధికార దుర్వినియోగం ఎలా అంటారు? రీఓపెన్ చేయటం ముమ్మాటికి అధికార దుర్వినియోగమే, వెండెట్టా పాలిటిక్సే. ఎందుకంటే ఆ రోజున పత్రికా స్వేచ్ఛ గురించి, టీవీల స్వేచ్ఛ గురించి బ్రహ్మాండంగా ఉపన్యాసాలు ఇచ్చారు. ఈ రోజున 10 టీవీ, TV9, సాక్షి టీవీ, NTV గ్రామీణ ప్రాంతాల్లో రావట్లేదు. మా నగర ప్రాంతాల్లో అంటే మాకు అందరికీ కూడా ఇవి ఉన్నాయి, డిష్ యాంటీనాస్ ఉన్నాయి, మాకు వస్తున్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే వాళ్ళు సప్లై చేస్తారో వాళ్ళ మెడ మీద కట్టి పెట్టి ఈ ప్రసారాలు, ఈ 4 ఛానల్ ప్రసారాలు చేయడానికి వీల్లేదు అన్నారు. ఇది ఇష్యూస్ ఏమీ లేవు అంతగా. నేను చెంగల్రాయుడు గారి కూడా మాట్లాడతాను. చెంగల్రాయుడు గారు కేవలం సూపర్ 6 హామీలు ఇచ్చి ఆ హామీల నుంచి డైవర్ట్ చేయడానికే ఈ 100 రోజుల్లో భరతం పడతాం, అలాగే రెవెన్యూ శాఖలో ఎక్కువ కంప్లైంట్లు వచ్చాయి, అధికారుల సంగతి చూస్తామని ఈ తరహా ప్రకటనలు చేస్తున్నారు. ఇది పక్కాగా ప్రజల దృష్టిని మరల్చే ఒక ప్రయత్నం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. చెంగల్రాయుడు గారు. సతీష్ గారు, మీకు 10 టీవీ ప్రేక్షకులకు, మా మిత్రులు శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. శ్రీనివాసరెడ్డి గారు కొన్ని నిజాలు ఒప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద అటాక్ చేయటం అనేది మా వాళ్ళు చేసిన తప్పన్నారు. కానీ వీడియోలో కూడా కొన్ని పేర్లు వచ్చాయి, అందరూ చూశారు. ఆ పేర్లు మిస్ అయినాయి. ఛార్జ్షీట్ ఫైల్ చేయాలంటే పూర్తి ఇన్వెస్టిగేషన్ జరగాల. ఇన్వెస్టిగేషన్ జరగాలంటే కేసు క్లోజ్ చేసినా కూడా రీఓపెన్ చేసి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తున్నటువంటి విషయాన్ని సిఆర్పిసిలో కానీ ఐపీసీలో కానీ ఉన్నదన్నటువంటి విషయాన్ని మా శ్రీనివాసరెడ్డి గారు గుర్తు పెట్టుకోవాలా. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం, దోషులను పట్టుకునే దానికి సర్వశక్తులు వడ్డాల్సింది పోనిచ్చి దోషులంతా తిరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి వెంట నినాదాలు చేస్తూ పరిగెత్తూ ఉంటే కూడా చూస్తూ ఊరుకున్నటువంటి విషయంలో దీంతో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంటుందని చెప్పేసి కూడా అందరూ అనబాటు పడినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ఇంకా ముఖ్యమైనటువంటి విషయాలు లోతుగా పోతే, మీరు పాదయాత్ర చేశారు. పాదయాత్రలో ఊరూరికి 680 హామీలు ఇచ్చారు. డే 1 నుంచి డే లాస్ట్ వరకు. వస్తా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఎక్కుతూ ఏమన్నారు? ఆంధ్ర పోలీసుల మీద మాకు నమ్మకం లేదన్నారు. అది గుర్తు చేస్తున్న శ్రీనివాసరెడ్డి గారు. అంటే మీరు అక్కడ బ్లాక్ మీద స్టార్ట్ చేశారు. మీరు ఆంధ్ర పోలీసుల మీద మాకు నమ్మకం లేదని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పోలీసుల దగ్గర, మెజారిటీ పోలీసుల దగ్గర ఊడిగం చేయించుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి గారు స్వయానా కడప జిల్లాకు వస్తే ఆ బారికేడ్స్, వాటికి పరదాలు, ఇవన్నీ కూడా ఎంత ఎక్స్పెన్సివ్గా చేశారో మీకు తెలుసు. మీరు ప్రజల అభిమానాన్ని పొందుంటే ఈ బ్యారికేడ్స్ ఎందుకు, పరదాలు ఎందుకండి? అవసరం లేకుండా పోయిండాల్సినటువంటి పరిస్థితి ఉండేది. మీరు ఇప్పుడు ఇచ్చారు కాబట్టి సూపర్ 6 హామీస్. మీరిచ్చిన హామీలు ఎంత మటుకు అమలు చేశారు? మందు మొదట్లో పాదయాత్రలో ఏం చెప్పారు? మందు నిషేధం అన్నారు. ఎవరన్నా మందు తాగాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే 5 స్టార్ హోటల్లో తాగొచ్చు అన్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్కు 5 స్టార్ హోటల్కు లింక్ ఏంది? పూర్తి మందు నిషేధం అన్నారు. ఈరోజు ఏరులై పారుతున్నది. మీ పాలసీనే ఈ రోజు కూడా కొనసాగుతున్నది. మీరు చేసిన పాపాన్ని మేము అనుభవిస్తున్నాము.
ఏమంటే మీరు టెండర్ పిలిచారు, ఇన్ని రోజుల వరకు వాళ్ళు గడువు ఉండదంటారు. అవి రద్దు చేస్తే ఇబ్బందులు వస్తాయి. దాన్ని మీ పాలసీని మేము ఇప్పుడు అమలు చేయాల్సి వస్తున్నది. ఇక ఒక్కొక్కటే చెప్పుకుంటా పోదాం సార్. అంటే ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, మనం మీరు అధికారంలో ఉన్నారు, మీరు కొత్త పాలసీ తేడానికి ఛాన్స్ లేదా చెంగల్రెడ్డి గారు? సార్ ఇప్పుడు కొన్ని సెంట్రల్ కిందకి వస్తాయి, కొన్ని స్టేట్ కిందకి వస్తాయి, కొన్ని కాంకరెన్స్ లిస్ట్లో వస్తాయి. మేము ఇచ్చిన హామీలు మేము అమలు చేసేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. లాస్ట్ మంత్ 12th నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నెల 1వ తారీఖు నుంచే ఇది 2వ నెలలో కూడా పంపకం జరిగిపోయింది. 4,000 రూపాయలు. గతంలో కాంగ్రెస్ పార్టీ 200 రూపాయలు ఇచ్చింది. అంతకుముందు తెలుగుదేశం 50 రూపాయలు 75 రూపాయలు ఇస్తూ ఉండింది. రాజశేఖర రెడ్డి గారు దాన్ని 200 చేశారు. దాన్ని కంటిన్యూ చేశారు. 200 1000 చేసినటువంటి ఘనత తెలుగుదేశందే. 1000ని 2000 చేసింది కూడా తెలుగుదేశందే. 2000 3000 తీసుకొచ్చాడు అంచెల వారీగా. లాస్ట్ 3 నెలలు మటుకు 3000 ఇచ్చారు. అంతకు ముందంతా కూడా 2750 2500 కాడిగా ఉండింది. 3000 ఇచ్చిన మటుకు దాన్ని 4000 చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. దాంట్లో శ్రీనివాసరెడ్డి గారు ఒప్పుకోకపోయినా నేను నిజాలే చెప్తున్నాను. నేను ఇప్పుడు సూపర్ 6 ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తూ ఉన్నారు. ఇంకా సార్ మీరు చిన్న ఎగ్జాంపుల్ సార్, 100 రోజులు పనిచేశారు. 100 రోజుల పని పథకం కింద 100 రోజులు పనిచేశారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ప్రయర్ పర్మిషన్ తీసుకోకుండా 50% ఎక్స్ట్రా పనిచేశారు. ఆ డబ్బులు వసూలు చేసేదానికి పంచాయతీరాజ్ రూరల్ డిపార్ట్మెంట్ వాళ్లకు దోషులుగా నిలబడాల్సి వచ్చింది కేంద్రం దగ్గర. వాళ్ళు చేసిన తప్పుకు మేము శిక్ష అనుభవించాల్సి వస్తున్నది. మీరు నమ్మనండి, ఈ 60 రోజులు కాదు, అంతకుముందు 40 రోజులు కూడా 100 రోజులు పని పథకంలో 100 రోజులు బాకీ పెడితే ఆగస్టు 10 నుంచి 15వ తారీఖు లోపల మేము రిలీజ్ చేస్తామని చెప్పేసి శ్రామిక కష్టపడిన వాళ్లకు తప్పనిసరిగా డబ్బులు ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అధికారులు ఢిల్లీ చుట్టూరు చక్కర్లు కొట్టి ఆమోదం తెచ్చారు. మీరు చేసిన పాపం కదా సార్. పల్లిలో ఒక సామెత ఉన్నది, శ్రీనివాసరెడ్డి గారు, కూలికి చెమట ఆరక ముందే కూలి ఇచ్చేస్తే కూలిచ్చిన యజమాని బాగుపడతాడని. అది అన్ని గ్రంథాల్లో ఉన్నది, ఖురాన్లో కూడా ఉంది, మన గీతా సారంలో కూడా ఉంది. మీరు పని చేయించుకొని 100 రోజులు పని చేయించుకొని కూలీలు ఎగరగొట్టారండి. దాన్ని మేము పోయి చక్కర్లు కొట్టి ఢిల్లీ చుట్టూరు తిరిగి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారులు తిరిగి తీసుకొచ్చారండి. అది కూలీల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. మేమేంటే బటన్ నొక్కుతున్నాం అంటున్నారు. పనిచేసిన వాళ్ళకేమో కూలి ఎగరగొడతారు, మేము బటన్ నొక్కున్నాం అంటారు. లాస్ట్ 3 నెలలు బటన్ నొక్కేదానికి డబ్బులు లేక మీరు ఎంత ఇబ్బంది పడ్డారండి. అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి నిధులన్నీ తీసుకొని మీరు బటన్ నొక్కారు. మీరేం చెప్తున్నారు, మేము ఇంత డబ్బు ఇచ్చిపోయినామంటున్నారు. మీరేమిచ్చింది రికార్డు చెప్తున్నది, మీరు ఇచ్చిన రికార్డు చెప్తున్నది, మేము చెప్పేది కాదు. మీరు ఒక షార్ట్ క్వశ్చన్ వేయండి, రిప్లై ఏమొస్తుంది, ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్తుంది. అధికారులని ఇప్పుడు కేసులు చెంగల్రెడ్డి గారు సార్ నిజం చెప్పాలంటే ఎస్ఆర్ శంకరన్ లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు లేరు. ఎలాంటి ఆఫీసర్లు ఉన్నారంటే తిరుపతిలో ఒక ఆర్డీఓ స్థాయి నాయకుడు 1000 కోట్లు సంపాదించాడండి. 1000 కోట్లు సంపాదించాడు తిరుపతిలో ఒక ఆర్డీఓ స్థాయి అధికారి. రాజంపేటలో ఒక అధికారి 200 కోట్లు సంపాదించుకున్నాడు. వీళ్ళంతా వాళ్ళ జీతాలు ఎంతండి, వాళ్ళ పింఛన్ ఎంత వస్తుంది, ఎలా వస్తాయి ఆస్తులు, వీటన్ని మీద తరోగా ఎంక్వైరీ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చిత్తూరులో విధంగా అదేవిధంగా జరిగింది, నెల్లూరులో అదేవిధంగా జరిగింది. వీళ్ళు సంపాదించుకున్న దాంట్లో 10% వీళ్ళకి ఇచ్చింది, రెవెన్యూ వాళ్ళకి ఇచ్చింది 10%, 90% వాళ్ళు దోసేశారు. పూర్తిగా ఎక్కడ ప్రభుత్వ భూమి ఉన్నా వాళ్ళు ప్లాట్లేసి అమ్మేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అయితే ప్రభుత్వ భూమిని ప్లాట్లేసి అమ్మేశారండి. ఇవన్నీ కూడా లోడతాం, రెవెన్యూ వాళ్ళు చేసినటువంటి తప్పిదనాలను బయట పెడతాం, అవసరమైతే వాళ్ళ మీద చర్య తీసుకుంటామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంత తప్ప వేరేదేం లేదు. తప్పు చేయని వాళ్ళకి ఎందుకండి. ఎయిర్పోర్ట్ చుట్టూరు అమ్మేశారండి. తిరుపతి ఎయిర్పోర్ట్ చుట్టూరు వాళ్ళ తాతగారు సొత్తు అయినట్టు అమ్మేసుకున్నారు, ప్లాట్లు వేసుకొని అమ్మేసుకున్నారు. ఎక్కడండి వైజాగ్ దగ్గర పోండి,
ఎంటైర్ కడప జిల్లా ముఠా అంతా వైజాగ్లో కాపురం ఉంటున్నది. కడప జిల్లాలో 10% వైసీపీ నాయకులంతా వైజాగ్లో కాపురం ఉంటున్నారు. ల్యాండ్ గ్రాబింగ్, దేవస్థానం భూములు కూడా ఆక్యుపై చేసేశారు. వాటి మీద కూడా కాన్సన్ట్రేషన్ జరుగుతున్నది. ఓకే, అక్కడ ఇక్కడ అనేది లేదండి. ఓకే, కావల్లో అయితే సార్ కావల్లో మీరు చేసిన పని లేదండి. లేదు, తూర్పుగోదావరి జిల్లాలో హౌస్ సైట్కి మీరు ఆడిచ్చారు, ఒక సరోవరంలో ఇస్తారు, దాన్ని బూడ్చేదానికి మట్టి తోలుతారు, 2 లక్షలతో కొంటారు, 28 లక్షలతో హౌసింగ్ డిపార్ట్మెంట్కి అమ్ముతారు. కావల్లో వచ్చేసి 1.5 లక్షలు తీస్తారు ఎకరా, 30 లక్షలకు అమ్ముతారు హౌసింగ్ కు. ఏమండి మీరు ఎట్టా ఏ విధంగా నోటిఫికేషన్ అన్న ఇచ్చేది లేదా? ఓకే సార్, నేను కోడులో కృష్ణబాబు గారు మా కలెక్టర్గా ఉన్నప్పుడు ఎంటీ కృష్ణబాబు నేను ఎకరం 5 లక్షల రూపాయలు ఇస్తానండి, మీరు ఒక 25 ఎకరాలు తీసుకోండి, మన ఐఏఎస్ అదే సార్ తీసుకోండి సార్ అంటే 5 లక్షలు ఎక్కువ అండి అన్నాడు. దాని పేరు కొత్త కోడూరు అండి. 25 ఎకరాలు తీసుకొని 650 మందికి పట్టాలు ఇచ్చానండి 5 లక్షలతో. ఓకే, రైతులను ఒప్పించి ఈ రోజు 5 కోట్లు అండి అది ఎకరం, 5 కోట్లు ఎకరం. నమ్మండి శ్రీనివాసరెడ్డి గారు, మీరు రండి. ఓకే, కోడూరులో కొత్త కోడూరు విలువ ఎకరం 5 కోట్లు. ఓకే సార్, 2.5 సెంట్ ఇచ్చాం. ఓకే, ఈ రోజు 25 లక్షలు ఎకరం. ఇవన్నీ ప్రజా బాహుళ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేయాల్సిన శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఏమీ జరగలేదు లేకుండా చేతిలో తీసుకోలేదని మీరు అంటున్నారు. మొత్తం జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా కొన్ని కేస్ స్టడీస్ ని, కొన్ని ఇష్యూస్ ని ఏకరవ పెడుతున్నాం. మనం చూసాం చెంగల్రాయుడు గారు ఎక్కడెక్కడ ఏ విధంగా చేశారనేది. చంగల్రావు నాయుడు గారు అసలు రెవెన్యూ శాఖ అవినీతిగా పాల్పడలేదు మీ హయాంలో. ఈనాడు ఆంధ్రజ్యోతుల్లో రాసినటువంటి కథనాలని ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తున్నారండి. మరి మదనాపల్లి ఘటనపై సమాధానం ఏంటి సార్? మాదిరెడ్డి గారు అదే నిజమైతే మదనాపల్లి ఘటన పైన మీ సమాధానం ఏంటి? రెవెన్యూ శాఖ ఎంత దారుణంగా నిర్వీర్యం చేశారో మదనాపల్లి ఘటన ఉదాహరణ. నిన్న స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన. ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ఉత్సాహం ఏదైతే ఉందో మదనపల్లి విషయంలో వాస్తవంగా బాధితులుగా వచ్చినటువంటి వాళ్ళు కేసు స్టడీ కింద కేసు మా భూమి దెబ్బతిన్నదండి అని చెప్పిన వాళ్ళు 9 మంది మాత్రమే. వీళ్ళు వందలాది మందిని అక్కడ ప్రొజెక్ట్ చేశారు. అది ఒక డైవర్షన్ పాలిటిక్సే. అక్కడ కూడా ఏదో జరిగిపోయింది అనేటటువంటి ఒక విషయాన్ని చెప్పటమే. ఇక్కడ నాకు కోతవేటు దూరంలో అమీనాబాద్ అనే ఊరుందండి. అమీనాబాద్ ఊరిలో నీరు చెట్టు కార్యక్రమం కింద చుట్టూ చెరువు కట్ట మీద కాస్త మట్టి పోసి దాని పేద ఆ కట్ట పైన కొబ్బరి చెట్లు నాటి 70 కోట్ల బిల్లు చేసుకున్నటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ. అవినీతికి చిరునామా ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ. 2 ఎకరాల పొలం నుంచి లక్షల కోట్లకు అధిపతి ఎవరైనా అయ్యారంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలోని ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు అవినీతి గురించి, భూ కబ్జాల గురించి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉంటుందండి. అది చెంగల్రాయుడు గారు లాంటి పెద్దలకు వర్తించదు. కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు అక్కడ దాకా ఎందుకండి? అమరావతి భూ కుంభకోణం సంగతి ఏంటి? దాని మీద విచారణ జరపమనండి. అమరావతిలో అసైన్డ్ ల్యాండ్స్ ఏ విధంగా చేతులు మారింది, వేల కోట్ల రూపాయలు ఎట్లా చేతులు మారింది. మీరు 2019లో ఆ తర్వాత కూడా ఇదే ఆరోపణ తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేతుల్లోకి ఎలా వచ్చింది? వీటి మీద విచారణ చేయమని మమ్మల్ని ఎక్కడ విచారణ చేయని ఇచ్చారు సార్? వీళ్ళు గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకొని అసలు విచారణ చేయనీయకుండా వాళ్ళు వ్యవస్థలు మేనేజ్ చేస్తే అసలు కనీసం విచారణ కూడా చేయనీయకుండా వ్యవస్థలు మేనేజ్ అడుగుతున్నా. గత ఎన్నికల్లోనూ ఆరోపణలు చేశారు. అదేవిధంగా ఒక ముఖ్యమైన విషయం, ప్రభుత్వం 5 ఏళ్ళు మీరే ఉన్నారు, ఖచ్చితంగా ఈ ప్రశ్న తలెత్తుంది కదా. అమరావతిలో భూ కుంభకోణం జరిగింది, రియల్ ఎస్టేట్ కోసం చేతులు మారాయి అని ఆరోపణలు చేసినప్పుడు మీరు ఏం తేల్చారన్న ప్రశ్న కూడా ఆటోమేటిక్ వస్తుంది కదా. అవును సార్, మేము ఎంత కష్టపడ్డా గానీ అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు స్థాయికి వెళ్లి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు వీళ్ళు. విచారణ జరగడానికి వీలు లేకుండా గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. తర్వాత సుప్రీంకోర్టు ఇది చేసింది వాళ్ళని కూడా అసలు విచారణ జరగకూడదు అంటే ఏంటి, గ్యాగ్ ఆర్డర్ ఇవ్వటం ఏంటి అని కూడా వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. ఎక్కడ ముందుకు పోనిచ్చారు సార్ వీళ్ళు? ప్రతి దానికి బిల్ అని వేస్తారండి, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అని వేస్తారు. వందలాది వ్యాజ్యాలు వేసి పరిపాలన ముందుకు సాగకుండా వీళ్ళు అడ్డుపడినటువంటి విషయం వాస్తవంగా వీళ్ళు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే
వినతులు విపరీతంగా వస్తున్నాయని చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి దగ్గరకు వచ్చిన దానికన్నా కొన్ని రెట్లు ఎక్కువ మంది వస్తా ఉన్నారు. రోజుకి 1000 మందికి తగ్గకుండా జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయం ఎక్కువగా వినతులు వస్తున్నాయి. ఆ వినతులకు సంబంధించి అందరూ అమరావతి రాలేరు కాబట్టి జిల్లాల్లో మంత్రులు, నియోజకవర్గాలు, ఎమ్మెల్యేలు వినతులు పరిష్కరిస్తారు. దానికి ఒక టార్గెట్ టైం పెట్టుకున్నాము, దానికి ఒక స్పెసిఫిక్ గా ఒక కార్యాచరణ రూపొందిస్తున్నాం. ఇది నిన్న ముఖ్యమంత్రి స్పష్టం చేసిన మాట. నేను కూడా విన్నాను సార్. దాన్ని కూడా మీరు కంపారిజన్ చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి కలవడానికి ఎక్కువ మంది వస్తున్నారు, చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ కలవడానికి తక్కువ మంది వస్తున్నారు. ఈజ్ ఇట్ కరెక్ట్? ఒక విషయం చెప్తాను సార్, సతీష్ గారు, ఒక విషయం చెప్తాను. మా ప్రతిపాడు కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు దళితుల భూములను ఆక్రమించుకోవడానికి వాళ్ళు సిద్ధమైతే, కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళు సిద్ధమైతే, అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి మాజీ IAS రామాంజనేయులు గారు ఆ దళితుల వైపు నిలబడ్డారు. దళితుల వైపు నిలబడితే ఈ పంచాయతీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళింది. చంద్రబాబు నాయుడు దగ్గరికి పంచాయతీ వెళ్ళింది కాబట్టి వీళ్ళు వెనక్కి తగ్గారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కానీ పంచాయతీ వెళ్ళకపోయి ఉన్నడితే ఈ రామాంజనేయులు గారిని కూడా పక్కకు నెట్టేసి వాళ్ళు ఈ పాటికి దళితులందరినీ తోసి చేసేవాళ్ళు. వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఏంటో, వీళ్ళు చేస్తున్న అధికారంలోకి వచ్చిన వెంటనే కబ్జాలకి నాంది పలికారు. గతంలో ఇక చేసినటువంటివన్నీ కూడా వీళ్ళకి చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ ఉంది అనేటటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మా మీద నిందలు వేస్తున్నారు కాబట్టి వీళ్ళని కొంచెం తగ్గమని చెప్పి ఉంటారు. ఇప్పటికే 13 శాసనసభ్యుల మీద నివేదికలు ఆయనకు అందాయి. ఆ నివేదికల మీద ఆయన కొంచెం మీరు తగ్గమని చెప్పేసి అక్కడ వాళ్ళ మీటింగ్ లో కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయంటే అందుకే వచ్చినాయి. చంగల్రెడ్డి గారు ఒక విషయం సార్, ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి విషయం అండి, మద్యం విషయం అన్నగారు ఎత్తారు. రైట్, అది కూడా మాట్లాడదాం సార్. మరి సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది సార్, సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది. దయచేసి మన రెవెన్యూ అలాగే అక్రమాలు పాల్పడిన అధికారులపైన చర్యలు అనేది మెయిన్ సబ్జెక్ట్. మళ్ళీ చంగల్రెడ్డి గారు మాట్లాడితే మీకు ఛాన్స్ ఇస్తాను. చంగల్రెడ్డి గారు సార్ మాట్లాడండి సార్. చంగల్రెడ్డి గారు, సతీష్ గారు మాట్లాడండి సార్. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు, నేను మదనపల్లి ప్రస్తావనే తెచ్చింది శ్రీనివాసరెడ్డి గారు. దాని గురించి సతీష్ గారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన చేసిన ప్రకటన నేను చదివి వినిపించాను. ఓకే, అవును. ఇప్పుడు మదనపల్లి కాదు సార్, ఒక్క వ్యవస్థను కాదండి, అన్ని వ్యవస్థలను నాశనం చేసి పెట్టారండి. చిన్న ఎగ్జాంపుల్ అండి, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళే కళ్యాణ మంటపాలు ఉన్నాయి, టూరిజం వాళ్ళే కళ్యాణ మంటపాలు ఉన్నాయి. నేను మా అన్న బిడ్డలకు, తమ్ముడు బిడ్డలకు, మా బంధువులంతా టీటీడీ కళ్యాణ మంటపంలో చేసుకున్న 3000 రూపాయలు రెంట్ ఈరోజు 2 లక్షలండి. 2 లక్షలు, ₹1,00,000. ఇదంతా ఎవరు పెంచారు? మీ కళ్యాణ మంటపాలు రేటు పెంచుకునేదానికి అవి మీరు లీజు తీసుకొని మీరు రేట్లు పెంచేశారు. ఇది చేసింది ఎవరో మీకు తెలీదా శ్రీనివాసరెడ్డి గారు? 2 లక్షలు మీ పార్టీలో పెద్దలు ఊరు చేశారనేది మీకు తెలీదా? ప్రభుత్వ భూమిలో కళ్యాణ మంటపాలు కట్టుకొని జల్సాగా 5 లక్షలు 6 లక్షల రూపాయలు వసూలు చేసుకుంటున్నారు. అది మీకు తెలీదా? ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? ప్రజలను ఏ విధంగా దోచుకోవాలో ఆ విధంగా దోచేశారు. మళ్ళీ మీరు మాట్లాడితేటండి, రెవెన్యూ శాఖ అవినీతికి పెద్ద పుట్ట మాదిరి తయారైపోయింది. దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే పుట్ట పగల గుర్తు చేసుకోవాలి సతీష్ గారు. ఆ పుట్ట పగలు కొడతారా అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే ఉన్నటువంటి పాములు అవినీతి ఎక్కువగా పాల్పడుతున్న 3-4 శాఖల్లో రెవెన్యూ శాఖ మొదటి స్థానంలో ఉంది సార్. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా విచ్చలవిడిగా అధికారులు డబ్బులకి కానీ అవినీతికి కానీ మరిగారు. ఆ విషయంలో 2 అభిప్రాయమే లేదు. అది అంటారు కదా, వేళ్ళునుకుందని, అట్లాగా అవినీతి వేళ్ళునుకుంది రెవెన్యూ శాఖలో. దానికనే
రెవెన్యూ శాఖలో చట్టాలు చాలా పదిలంగా ఉన్నాయండి. ఇప్పుడే చెప్పారు కోర్టులకు పోయి స్టేలు తెచ్చుకున్నారని. 155 కేసుల్లో రెవెన్యూ వాళ్ళు పోలీసు వాళ్ళు సంఖలో చేతు పట్టుకొని హైకోర్టులో వచ్చి నిలబడుకున్నారు. చిన్న ఎగ్జాంపుల్ సార్, గవర్నమెంట్ ఆఫీసులకు అన్నిటికీ వైసీపీ రంగులు వేశారండి. 2000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు అయిందండి. పార్టీ ఆఫీసా ఇది? ప్రభుత్వ కార్యాలయాల? కోర్టుకు వెళ్ళాం మేము. కోర్టుకు వెళ్తే ఆర్డర్ వచ్చింది. ఇంకా ఎన్ని ఆఫీసులకు మీ రంగులు ఉన్నాయి మీరు చెప్పండి, తుడిసేయమని చెప్పింది శ్రీనివాసరెడ్డి గారు. అది తప్ప ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయటం తప్పని మేము వేసాం. హైకోర్టు సమర్థించింది. మీరు సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. ఏమైంది? ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. ప్రభుత్వం శాశ్వతం, గవర్నమెంట్ ఈజ్ పర్మనెంట్, పార్టీ ఈజ్ టెంపరీ. పోయినసారి మీరున్నారు, మేము బాగా చేస్తే మమ్మల్ని మళ్ళీ పెట్టుకుంటారు, లేకపోతే మమ్మల్ని తీసి మిమ్మల్ని పెడతారు. ఇంకొకటి సార్, ఇక్కడ మనం కోర్టుల గురించి మాట్లాడేదానికి మనకు బాగుండదండి. కోర్టులు తమ పని తాను చేసుకుంటా పోతున్నాయి. మీకు పెద్ద పెద్ద అడ్వకేట్లు వస్తున్నారు చిన్న చిన్న కేసులకు. సార్ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒకరోజు మాకు కలెక్టర్ జేఎస్ రంజన్ గారు ఉన్నారు. ఏమండి మా దగ్గర మాకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి, మళ్ళీ మేము తహసీల్దార్కు ఆర్డీఓకు కలెక్టర్కు చెప్పాల్సి వస్తున్నది. మీ వాళ్ళందరినీ పిలిచి రెవెన్యూ పరిధిలో కలెక్టర్ పరిధిలోకి రాకుండా తహసీల్దార్ తన పని తాను సక్రంగా చేస్తే, ఆర్డీఓ తన పని సక్రంగా చేస్తే కలెక్టర్కి ఒత్తిడి తగ్గుతుంది. గ్రీవెన్స్ లో పొద్దున్న 8కి వచ్చి రాత్రి 8 దాకా కూర్చుండేవాడు అతను. అప్పుడు నేను ఆ సలహా ఇస్తే తహసీల్దార్ని పిలిచి ఉత్తరోత్తర మీ పరిధిలో మీరు చేయకపోతే 45 రోజులు టైం ఇస్తున్నాను, మళ్ళీ మీ దగ్గర నుంచి నాకు గాన వస్తే రిప్రజెంటేషన్ వస్తే మీ మీద యాక్షన్ తీసుకుంటానన్నారు. ఫినిష్. మళ్ళీ ఇక్కడనే తహసీల్దార్లే పనిచేసేది ప్రారంభించారు. మీరు ఆ పని చేస్తుంటే ఈరోజు ఏమంటే మేము కోడూరు ఆఫీసులో కూర్చుంటే కోడూరు ఆఫీసులో కూర్చుంటే నా వల్ల కావటం లేదండి. 9 నుంచి రాత్రి 9 దాకా వాళ్ళ సమస్యలు దాకా ఆఫీసులు. ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తాము, అలాగే ఈ వ్యవస్థలు దెబ్బతిన్నాయి కాబట్టి వాటిని 100 రోజులు గాడిన పెడతా ఉంటున్నారు కాబట్టి నిజంగా ఇది పార్టీలకు అతీతంగా మిగతా అంశాలకు అతీతంగా ఖచ్చితంగా అవినీతి తగ్గాలని కోరుకుందాం. అలాగే అక్రమాలు, భూ కబ్జాలు, అలాగే ఆల్రెడీ ఒక సొంత హక్కుదారు ఉండేటప్పుడు వేరే పత్రాలు సృష్టించి భూమిని కబ్జా చేయటం, ఇలాంటి ఉదంతాలు లేని నియోజకవర్గమే లేదు అటు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ. ప్రజలను ఎక్కువగా పీడిస్తున్న సమస్య ఇదే కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి తీసుకున్న ఇనిషియేటివ్స్ ఆ తరహాగా ఫలితాలు ఇవ్వాలనే కోరుకుందాం, ప్రజలకు ఉపశమనం కలగాలనే కోరుకుందాం. థ్యాంక్ యూ మాదిరెడ్డి గారు, థ్యాంక్ యూ చెంగల్రెడ్డి గారు. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.